ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రపంచంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 2 మార్లు, ముమ్మారు, సంవత్సరానికి ముమ్మారు వారు యెరూషలేముకు వస్తారు. అది వారి వాడుక, అది వారి ధర్మశాస్త్రం రాయబడిన ఆజ్ఞ ప్రకారంగా ముమ్మారు యెరూషలేముకు వచ్చే సందర్భంలో అనేకమైన మజిలీలు ఉంటాయి వారికి. చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి రావాలి. ఈ మజిలీల ఈ మధ్యలో ఈ కీర్తన ధ్యానం చేస్తూ వారు చదువుకుంటూ ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ ధైర్యం తెచ్చుకుని ప్రభువులో చాలా స్థిరపరచబడతారు. అందుకొరకే ఈ కీర్తన వారి యాత్ర కీర్తనలు ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు ధ్యానిస్తూ ఉండేవారు. ఈరోజు మనం చదువుకునబోతున్న ఈ యొక్క 125వ కీర్తన, 125వ కీర్తన ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ ఏకతాటిగా చెప్పాలి. ఈ కీర్తన అందరూ స్వరం ఎత్తి గట్టిగా, ఒకరు కూడా మిగలకుండా అందరు గట్టిగా చదవాలి. కీర్తన సమాధానముండును గాక అంటున్నాడు. లాస్ట్ ఏమని ముగించాడు? ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక అని ఈ కీర్తన ముగించడం జరిగింది. యెహోవా యందు నమ్మకించి వారు కదలక నిలుచు, నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారంట. యెహోవా యందు నమ్మకించువారు కదలకుండా నిత్యము నిలిచిండు సియోను కొండవలె ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతాలున్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. తమ వంకర త్రావలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనుపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కీర్తన చదువుకుని ఎంతో బలం పొందుకుంటూ ఉండేవారు. కేవలం చదువుకోవటం మట్టుకు మాత్రమే కాదు, చాలామంది చదువుకుని ఇక అక్కడితో దాన్ని విడిచిపెడతారు. చదివేశాం కదా అనుకుంటారు. చదువుకున్నది ఏం చేయాలి? మరి మనము హృదయానికి అన్వయింపు చేసుకోవాలి. అక్షరార్థంగా చదువుకొని మొదట అక్షరాన్ని చదువుకోవాలి. అక్షరాన్ని చదివి సందర్భాన్ని చూడాలి. ఆ తర్వాత ఆత్మీయంగా మనం అన్వయింపు చేసుకోవాలి. ఈ 3 జరగాలి. ఒకటి, అక్షరము చదవాలి, సందర్భాన్ని చూడాలి, ఆత్మీయ జీవితానికి దాన్ని అన్వయింపు చేసుకోవాలి. సిచ్యువేషన్ అక్కడ ఎలాగుంది, ఆ సిచ్యువేషన్లో తన ప్రజలు ఏం చేశారు, ఈ రోజున చదువుకున్న మనము ఏం చేయాలి? అక్షరార్థంగా దాన్ని చదవాలి, సందర్భాన్ని మనం చూడాలి, ఆత్మీయంగా మన హృదయానికి అన్వయింపు చేసుకోవాలి. ఇప్పుడు అక్షరం ఏం చెబుతోంది? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురన్నారు. ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడింది అని అంటే, ఇశ్రాయేలీలు పరిస్థితి అప్పుడు కాలంలో ఎలాగున్నదని అంటే, దుష్టుల చేత ఈ యొక్క రాజ్యం పరిపాలించబడుతూ ఉంది. దుర్మార్గుల చేత రాజ్యం పరిపాలించబడుతూ ఉంది. ప్రజలకి సమాధానం లేదు, ప్రజలకు నెమ్మది లేదు, ప్రజల జీవితాలు చాలా గలిబిలిగా ఉన్నాయి. శ్రమల కాలంలో, శ్రమల ప్రతికూలతలో ప్రజలు వెళుతూ ఉన్నారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రజలు వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఆ సిచ్యువేషన్లో వీళ్ళు పెట్టుకున్న నమ్మకం ఏంటో తెలుసా? యెహోవా యందు గనుక మనం నమ్మిక ఉంచితే పరిస్థితులు ఎలాగున్నా, కష్టాలు ఎన్నైనా, ఇబ్బందులు ఎలా మన జీవితంలో ప్రభావితం చూపుతున్నా మనము నిత్యము నిలుచుండు సియోను కొండవలే స్థిరంగా ఉంటాం. స్తోత్రం కలిగిన గాక. ఒక స్థిరత్వాన్ని దేవుడు మనకిస్తాడు. అలాంటి స్థిరత్వం కలిగి స్థిరముగా మనము ఉండాలి అని అంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. కొందరు గుర్రాలు బట్టి, రథాలు బట్టి అతిశయపడితే, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి. ఏది ధీమాగా మనం ఉండకూడదు. నాకు ఎవరో ఉన్నారు, నాకు ఏదో ఉంది, ఏదో జరుగుద్ది, ఏదో కాపాడుతుంది అన్న ఆ పొజిషన్లో, ఆ ధీమాలో మనం ఉన్నామంటే
మనం మోసపోయినట్లే. మనుషులు నమ్మి ఏ రోజున కూడా ముందడుగు వేయకూడదు. ఏం చేస్తారంటే మనల్ని, బాగా చెప్పాలి అన్నమాట, ఏం చేస్తారు మనల్ని, ఇంకా బాగా చెప్పాలి, నట్టేట అనే పదం ఉపయోగించాలి. అలా జరుగుద్ది మాట. కనుక మనుషుల మీద ఎప్పుడు కూడా మనం పర్లేదులేమ్మా, నాకు ఆయన ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు అనుకున్నాం అనుకో, ఏం చేస్తారు వీళ్ళందరూ ఏదో రోజుని నట్టేట్లో ముంచేస్తారు. ఎవరి మీద మన నమ్మకం? దేవుని మీదే మనకు నమ్మకం పెట్టుకోవాలి. యెహోవా మీదే మనం నమ్మకం పెట్టుకోవాలి. మన జీవితానికి ఆయన ఆధారం అవ్వాలి. మన ప్రాణాధారమైన దేవుని మీద మనం ఆనుకొనగలగాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిత్యము నిలిచిండు సియోను కొండవలే ఏం చేస్తాడు? మనల్ని ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక ఈ కీర్తన సందర్భం ఏంటి అంటే, ఇప్పుడు ఈ యెరూషలేము అనే ప్రాంతము దుర్మార్గుల చేత ఇది పట్టబడి ఉంది, పరిపాలించబడుతుంది. అయినా కానీ విశ్వాస జీవితంలో మనం గనక నిలబడి ఉంటే మన జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తాడు. అయినా కానీ విశ్వాసులు ఏం చేస్తాడంటే దేవుడు ఆయన కాపాడుతాడు. విశ్వాసం కలిగిన జీవితాల్ని, దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని, నీతిని విడవకుండా ప్రభువులో నమ్మకంగా ఉన్నవారిని దేవుడు ఆయన కాపాడేవాడు. దుష్టత్వం నుండి, దుష్టపాలన నుండి, ప్రతికూలత పరిస్థితుల నుండి మనల్ని ఏం చేస్తాడు? మన దేవుడు కాపాడుతాడు. కనుక ఆయన మీద మనం నమ్మకం పెట్టుకుని, ఆయన మీద మనం ఆధారపడి మనం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఈ యొక్క యాత్రలో ఈ కీర్తన చదువుకుంటున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం ప్రభు మీద పెట్టుకుని, ప్రభు మీద ఆనుకుని ఉండేవారు. మనం ఆయన మీద ఆనుకోగలగాలి. కనుక ఈ లోకంలో ఎవరి మీద మనం ఆనుకోకూడదు, దేని మీద మనం ఆధారపడకూడదు. భూమి దాని ఆశలన్నీ కూడా ఒక రోజున లయమైపోతాయి. భూమి దాని ఆశలన్నీ ఏమైపోతాయి? ఒక రోజున లయమైపోయే రోజులు రాబోతున్నాయి. ఈ కృత్రిమలన్నీ కాలిపోతాయి. ఆకాశము భూమి గతించిపోద్దంట. ఇంకా ఆకాశం భూమి గతించిపోయినప్పుడు భూమి మీద మనం పెట్టుకున్న ఆశలను ఏమైపోతాయి? ఈ ఆశలు కూడా గతించిపోతాయి. ఈ ఆశలు కూడా ఉండవు ఇంకా. ఏమండి, మనము దేవుని మీద పెట్టుకున్న నమ్మకం ఉంది కదా, నమ్మకంగా ఉండి ప్రభువులో ఎలాగైతే జీవిస్తున్నామో ఈ విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తాడు మనల్ని. ఈ సంవత్సరం అంతా దేవునికి మనకు ఉన్న అటాచ్మెంట్ ఏంటి? దేవుని మందిరానికి మనకున్న సంబంధం ఏంటి? ఈ ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు, ఆల్నాటి ప్రేయర్లో ఎంతలా మనము గడిపాం? సంఘం ఎంతమంది ఉంటారండి? చాలామంది ఉంటాం కదా. కానీ ఆల్నాటి ప్రేయర్కి వచ్చేవాళ్ళు కొద్దిమంది మాత్రమే. అసలు మనం ప్రార్థన చేయడానికి సమయం సరిపోకూడదు, రాత్రి సరిపోకూడదు, మనకి రాత్రి అంతా సరిపోకూడదు సమయం. కానీ ఇంకా చాలా రాత్రి మిగిలిపోతుంది. బాగా వస్తే 3 గంటల వరకు వచ్చి ఆగిపోతున్నాం. కొన్ని మార్లు అయితే 2 గంటల వరకు ఆగిపోతున్నాం. 1 గంటన్నరకే కొన్ని సార్లు అయితే మొత్తానికి ఆగిపోతున్నాం. వచ్చిన ఇందులో మధ్యలో పోయేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, అంటే వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు, మధ్యలో పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. సంఘమంతా ప్రార్థన చేస్తే ఒక రాత్రి సరిపోద్దా మనకి? ఒక ఆల్నాటి ప్రేయర్ సరిపోద్దా? ఒక ఆల్నాటి ప్రేయర్ సరిపోదు. అందరూ ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే, ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో గడుపుతూ ఉంటుంటే ఇక ఆ ప్రార్థన ముగించ బుద్ధేదు. ఆ ప్రార్థన అలా కొనసాగించుకుంటా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగాక. కొంతమంది ఆదివారం ప్రార్థన చేయమంటే సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారు. ఎక్కడైనా ఒక ఇంటి దగ్గర ఒక ఆవిడకి బాగోలేదని వెళ్ళి ప్రార్థన చేయమంటే ఇంక పట్టేసింది ఒక సహోదరి. చాలా జప చేసింది. ఈ లోపల ఇబ్బంది అయిపోద్ది కదా. బలహీనంగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చేయాలి ప్రార్థన? దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆదివారం ప్రసంగానికి ముందు ప్రార్థన చేసేటప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక్క నిమిషం తప్పితే 1 నిమిషంన్నర 2 నిమిషాల్లో మొత్తం ప్రార్థన అయిపోవాలి. ఒక్కొక్కటి అన్నీ జ్ఞాపకం చేసుకుని చేయకూడదు. గొలుసు ప్రార్థనలాగా, విజ్ఞాపన ప్రార్థనలాగా చేయకూడదు. ఇప్పుడుంది మనకు సమయం. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రార్థన ముగించేస్తే బాగుండు అనుకుంటాను ఒక్కొక్కసారి, కానీ ఇంకా అది కొనసాగించబడదు. ఇంకా చాలా వచ్చేస్తాయి సబ్జెక్టు.
కనుక ఈ రాత్రి చాలా అవకాశం ఉంది మనకు ప్రార్థన చేసుకోవడానికి కదా. హలో, చాలా అవకాశం ఉంది మనకి. ఒక్కొక్క అంశం మా గురించి ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగాలు రావాలి. బాగుంది. మరి మీరు కూడా ఏకీపించాలి కదా. మా పరిస్థితి బాగోవాలి, ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ఏకీపించాలి కదా. ఏకీపించాలి వద్దా? ఆరోగ్యం బాగోలేదు, ఏం చేయాలి? ప్రార్థనలు ఏకీవించాలి. మా గురించి ప్రార్థన చేయండి అంటే మనము కూడా ఏకీవించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రార్థన ద్వారా దేవుడు మన పరిస్థితులన్నీ అనుకూలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఏ విధమైన ఆశతో మనం దేవుని సన్నిధానంలో ఉన్నామో, ఈ రాత్రి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. లోక సంబంధమైన ఆశలు ఉండకూడదు మనకి. ఒక దైవిక సంబంధమైన ఆశ కలిగి ప్రభు మీద మనం ఆశ పెట్టుకుంటే ఆ ఆశ మన జీవితానికి దేవుడు ఆధారంగా చేస్తాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండలు. ఆమేన్. సియోను కొండలు అంటే చాలా ఎత్తైన, సియోను అనే ఒక పట్టణము అది ఎత్తైన పర్వతం మీద కట్టబడిందంటండి. ఎత్తైన పర్వతం మీద, చాలా ఎత్తైన పర్వతం సియోను అనే పట్టణము ఈ ఎత్తైన పర్వతాల మీద కట్టబడింది. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము కిందకి రావాలంటే దిగి రావాలి, యెరూషలేము వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. అందుకని ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడంట. నువ్వు దిగే అనుభవం ఉండాలా, ఎక్కే అనుభవం ఉండాలా? ఎక్కే అనుభవం. ఈ యొక్క 125వ కీర్తన ఒక అద్భుతమైన ఆదరణ కలిగించే కీర్తన. ప్రభు నాతో ఉన్నాడు అని చెప్పే కీర్తన. ప్రభు నీతో ఉన్నాడు, నువ్వు భయపడకని చెప్పే కీర్తన ఇది. ప్రభు మనతో ఉన్నాడు. ఎలాగుంటాడు ఆయన? ప్రభు ఎలా ఉంటాడండి మనతో? నిత్యము ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి, ఎలా ఉంటాడు మనకి ప్రభు? నిత్యము ఉంటాడు. నిత్యం మనతో ఉండి మనకి ఏం చేస్తాడైనా నిత్యము సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు. పర్వతం ఎలాగైతే కదలకుండా ఉంటుందో మన పక్షంగా దేవుడు పర్వతంలాగా ఉంటాడు. ఆమేన్. మరి నేను తాకాలంటే ఏం దాటుకుని రావాలి? ఇప్పుడు పర్వతాన్ని దాటుకుని రావాలి. పర్వతాన్ని దాటుకుని రావడం అంటే సామాన్యం అనుకుంటున్నారా? యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి. అలాగే దేవుడు కూడా నీ చుట్టూ ఉంటాడు. సహోదరి, నీ చుట్టూ దేవుడు ఉండాలి అని అంటే, అమ్మా ఇప్పుడే కాదు వచ్చావు, అప్పుడే పెట్టేశావు, నువ్వు ఇప్పుడే కాదు వచ్చావు. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలాగుంటాడు మనకి? ఒక కొండలా, ఒక పర్వతం లాగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎత్తైన పర్వతం లాగా నీవు ఆ పర్వతం దాపుని ఉంటావు, వెనకాల ఉంటావు. మరి అపాయం నీ మీదకి రావాలంటే ఆ పర్వతాన్ని దాటుకుని రావాలి. స్తోత్రం కలుగును గాక. నిత్యం మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి అంటే పర్వతాలు ఉన్నాయి. అలాగే తన ప్రజల చుట్టూ కూడా దేవుడు ఉంటాడు. ఏ అపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇశ్రాయేలు కాపాడే దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు, నిత్యము మనకి సహాయకుడిగా మన దేవుడు ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత వాగ్దానంతో కూడిన కీర్తనకి. ఈ కీర్తన చదువుకున్నప్పుడు కొండంత భరోసా వచ్చేసిందంటండి వాళ్ళకి. ఈ కీర్తన చదువుకున్నప్పుడు కొండంత భరోసా. అయితే మాకు భయం లేదు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎంత శత్రుదాడి మా మీద రాని, ఎన్ని యుద్ధాలు రాని తన ప్రజల్ని దేవుడు కాపాడుతాడు. ఉన్నది కదా 3వ వచనంలో ఏం చేస్తున్నాడు? తన ప్రజలను ఏం చేస్తాడు? ఆయన కాపాడేవాడు, తన ప్రజలకు సహాయం చేసేవాడు, తన ప్రజల్ని ఆదుకునేవాడు. కనుక నీవు ఆయన బిడ్డగా ఉంటే ఆయన మనకి సహాయకుడిగా ఉంటాడు. మనం ఆయన చేతుల్లో లేకపోతే, మనం ఆయన చేతుల్లోకి రాకపోతే, కేవలం కొంతమంది యొక్క భక్తి ఎక్కడి వరకు పరిమితం అంటే ఆదివారం వచ్చి కొన్ని గంటలు ఉండి వెళ్ళిపోతే ఇంక ఇదే భక్తి అనుకుంటున్నారు. అదైనా ఏ బేరం తగలకపోతే ఆదివారం. అర్థమైందా?
అదైనా ఏదైనా బేరం తగలకపోతే, ఏదైనా బేరాలు ఉన్నాయనుకోండి ఆదివారం పూట అలా వెళ్ళిపోతారు. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది కనపడకుండా వెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది అనేకమైన విధానాలతో ఈ రోజున క్రైస్తవ సంఘంలో అనేక రకమైన గలిబిలు వెళ్ళిపోండి మీరు. దేవుని స్తోత్రం కలిని గాక. అందరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు తన ప్రజలతో ఉంటాడు. దేవుడు తన ప్రజలతో ఉంటాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని ఆదుకుంటాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. అప్పుడప్పుడు ఉంటాడా? నిత్యం ఉంటాడా? ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన మనకి నిత్యము ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిని గాక. నిత్యము మనకి సహాయకుడిగా ఉంటాడు. ఒక పర్వతంలాగా మన చుట్టూ దేవుడు ఉండి మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కనుక దేవుని మీద మనం ఆనుకుని ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా భూమి మీద బ్రతకాలి. దేవుని బిడ్డలమని గుర్తింపు కలిగి ఉండాలి. వీళ్ళు దేవుని బిడ్డలు అని సమాజంలో గుర్తించేటట్లుగా మన జీవితం ఉండాలి అని ప్రభువు ఆశపడుతున్నాడు. ప్రతి విధమైన లోకాన్ని, ప్రతి విధమైన విలాసవంతాన్ని, ఇతరత్ర కార్యాలన్నీ విడిచి దేవునితో మనము మమేకమైపోవాలి. దేవునితో మమేకమైనప్పుడే దేవుడు మనతో ఉంటాడు. దేవుని బిడ్డలుగా మనం గుర్తించబడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడు మనల్ని గుర్తిస్తున్నాడు, బాగానే ఉంది. మరి దేవుణ్ణి కలిగి ఉంటున్నామా? మనం దేవునితో ఉంటున్నామా? దేవుని యొక్క సహవాసంలో ఉంటున్నామా? దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగి ఈరోజు నా దేవుణ్ణి ఆరాధించుకునే దినం ఇది. ఆయన ఆరాధించే దినమందు ఉత్సాహించి మనము సంతోషించి ప్రభు సన్నిధానంలో మనం ఉండాలి. దేవుని మందిరానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునితో మనం సహవాసం చేయాలి అని ఎంతవరకు మన జీవితాలు మనం కట్టుకుంటున్నాం. కనుక దేవుడు ఏం చేస్తాడు? మనతో నిత్యం ఉంటాడా? అప్పుడప్పుడు ఉంటాడా? నిత్యం ఉంటాడు. మరి మనం ఎలా ఉండాలి? అది కూడా చెప్పండి. మనం అప్పుడప్పుడు ఉంటే సరిపోద్దా? నిత్యం ఉండాలా? మనం కూడా నిత్యం ఉండాలి. ప్రతిరోజు మనకు ఆరోగ్యం ఉండాలి వద్దా? ప్రతిరోజు ఆహారం ఉండాలి వద్దా? ప్రతిరోజు వసతులు తీర్చబడాలి వద్దా? ప్రతిరోజు మనం కాపాడబడాలి వద్దా? ఇంటికాడ ఉన్నా కానీ భద్రత ఉండాలి మనకి. ఇంటికాడ ఉండి ఎంతోమంది అనారోగ్య పాలైపోయిన లేరా? ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి కాలు ఇరిగిపోయిన వాళ్ళు, ఇంటి దగ్గర ఉండే కిందడిపోయి నడుము విరిగిపోయిన వాళ్ళు, ఇంటి దగ్గర ఉండే చాలా ప్రమాదాలు పాలు పొందిన వారు లేరా? చెప్తున్నాను. మాట్లాడరేమ్మా మీరు? దేవుడు కాపాడాలి, దేవుడు సహాయం చేయాలి, దేవుడి యొక్క కృప మనకు ఉండాలి. ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఒక సహోదరుడు చెప్తున్నాడు, 4 నెలలు ఏంటంటే ఇరిగిపోయి చెయ్యి, దానికన్నీ రాట్లేసి నిన్న 3 రోజులు అయిందంటే తీసేది. చాలా బాధ, చాలా కష్టం. ఏమండి, మళ్ళీ రాట్లేసి తీయడం అంటే మాటలయ్యి. కానీ దేవుడు మనల్ని కాపాడా లేదా? మనమేమైనా గొప్పవాళ్ళం అనుకుంటున్నారా మీరు? దేవుడు మనల్ని దేవుడే కనుక కాపాడకపోతే మన పరిస్థితులు ఏమవుతాయి? ఎందుకని కృతజ్ఞత భావంతో ప్రభు సన్నిధానంలో మనం మమేకం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు నమ్మికించి వారిని ఏం చేస్తాడు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. ఎవరి ప్రజలు? తన ప్రజలు. తన ప్రజలు. ఎవరా ప్రజలు? అందరూనా? కొందరైనా? అందరూ ఆయన ప్రజలే. కాకపోతే ఇందులో కొందరే ఆయనకి సన్నిహితంగా ఉంటున్నారు, కొందరే ఆయనకి నమ్మకంగా ఉంటున్నారు, కొందరే దేవుని భక్తులుగా పిలువబడుతున్నారు, కొందరే దేవునికి విధేయత కలిగి ఉంటున్నారు, కొందరే నమ్మకంగా ప్రార్థనకు వస్తున్నారు, కొందరే దేవునికి వారి జీవితాలు కనుపరుచుకోగలుగుతున్నారు. మరి ఉన్నవారి జీవితాలు అంటే దేవుడు తన ప్రజల యెహోవా దేవుడిగా కలిగిన ప్రజలు చాలా ధన్యులు అంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము దేవుని బిడ్డలమని మనం పిలువబడాలి, మనకు మనం చెప్పుకోవడం కాదు.
తన ప్రజలుగా మనం గుర్తింపు పొందాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డ అదిగో అని గుర్తించదగ్గట్టుగా ఉండాలి. లోకస్తులకి మనకి ఏ విధమైన తారతమ్యం లేనట్లుగా ఉండకూడదు. లోకస్తులు వేరేగా ఉంటారు, దేవుని బిడ్డలు వేరేగా ఉంటారు. దేవుని బిడ్డలకు ఉన్న గుర్తింపు వేరేగా ఉంటుంది. వారి మాట తీరు, వారి భాష శైలి, వారి యొక్క ప్రతిది కూడా అన్నీ కూడా వేరేగా ఉంటాయి. దేవుని బిడ్డలుగా మనం ప్రత్యేకించబడాలి. దేవుని బిడ్డలుగా మనం పిలువబడాలి. దేవుని ప్రజలుగా గుర్తింపు పొందుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం ఉంటేనే దేవుని యొక్క సమక్షంలో ఆయన కాపుదల, ఆయన భద్రత సమస్తం కూడా ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? పర్వతములు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఇది ఆ దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడంట. ఆయన ప్రజల చుట్టూ తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను. 32వ కీర్తన 10వ వచనం. 32వ కీర్తన 10వ వచనం. 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వ్యాధులు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచి వారిని కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు అనేకమైన వ్యాధులను కలుగుచున్నాయంట. యెహోవా యందు నమ్మిక ఉంచి వారికి ఆయన కృప ఆవరిస్తూ ఉంది. ఎవరి యందు నమ్మిక? మన నమ్మకం యెహోవా యందు ఉండాలమ్మా. కొండరికి మీదడిపోతున్నా నా దేవుడు నాకు ఉన్నాడనే ఒక ధీమా మనకు ఉండాలి. ఎలాంటి ప్రతికూలతమైన కష్టాలు మన మీద దాడి చేస్తున్నా నా దేవుడు నాకున్నాడు, నేను దేవుడిని కలిగి ఉన్నాననే ఒక భరోసాలో మనం ఉండాలి. కనుక దేవుని యందు మనం నమ్మిక వస్తే ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకం అనేది మనలో ఉండాలి. ఎలాంటి నమ్మకం మనం కలిగి ఉంటున్నాం ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అదే మనం యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్తలో 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చదవాలి. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని ప్రార్థించలేదు కానీ అమ్మా దుష్టుని నుండి వారిని కాపాడమని. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన ఆయన తన వారిని ఎరుగును అనే విషయాన్ని అక్కడ చెబుతూ లోకంలో నుండి వీరిని తీసుకుపోమ్మని నేను వారి కొరకు ప్రార్థన చేస్తలేదు కానీ దుష్టుని నుండి, దుర్మార్గుల నుండి, దుష్టత్వం నుండి తన ప్రజల్ని కాపాడమని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టత్వం అనేది లోకంలో చాలా ఎక్కువగా ఉంది. దుర్భాష అనేది లోకంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ దుష్టత్వం నుండి, ఈ ప్రతికూలత పరిస్థితి నుండి మనం ఏం చేయబడాలో తెలుసా? కాపాడబడాలి. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచిన వారి మీద ఆయన కృప ఏం చేస్తుందంటే ఆవరిస్తుంది. ఆయన కృపగల దేవుడు కనుక ఆయన కృప ద్వారా మనల్ని ఈనాటి వరకు పోషించి కాపాడి నడిపించాడు. మనం ఏమైనా కేవలము ఆయన కృప వల్ల మాత్రమే. ఈ సంవత్సరంలో ఎన్ని నెలలు గడిచినాయి? 6 నెలలు గడిచిపోయి. మొన్న కదమ్మా జనవరి ఫస్ట్ వెళ్తే, మొన్న కదా మీరు ఎక్కడికి వెళ్ళినట్టు జ్ఞాపకం వస్తలేదా? మొన్న జనవరి ఫస్ట్ అయింది. మొన్న అనుకున్న మాటకి 6 నెలలు దాటిపోయింది. ఇక ఈసారి మొన్న ఎవరో గారు అన్నారు మొన్న అయిపోయిందండి, అప్పుడే అయిపోయింది, మరి ఉపవాస కూడా వచ్చేస్తాయి కదా మనకి.
ఓ పసగొడవలు వచ్చినాయంటే అంటే మళ్ళీ క్రిస్మస్ వచ్చేద్ది అంటున్నాడు. అంటే క్రిస్మస్ వచ్చిందంటే మరలా సంవత్సరం అయిపోయినట్టే లెక్క. మొన్న అనుకున్నాం 6 నెలలు గడిచిపోయి మరలా ఉపాసగొడవలు వస్తున్నాయి. ఉపాసగొడవలు వచ్చిన వెంటనే వచ్చేద్దంటే క్రిస్మస్ అయిందంటే సంవత్సరం అయిపోయినట్టే. ఇంక జనవరి 1 అంటే సంవత్సరం అయిపోయింది. ఎంత వేగంగా దాటిపోతున్నాయి. ఇంకా నువ్వు అక్కడే ఉన్నావు. వాగ్దానం 31 నైట్ ఈ సంవత్సరం అంతా మానకూడదని వాగ్దానం చేసుకున్నదంట. ఎట్లా అయితే అనుకున్నానో అన్ని రోజులు వెనక పడిపోయాను. ఎందుకు వచ్చిన వాగ్దానాలు అయ్యి వాగ్దానాలు లేవు. 31 నైట్ ఎన్ని తీర్మానాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని వేదనలు, ఎన్ని బలమైన దృఢమైన పరిస్థితులు. అలా దాటిపోగానే ఆ ప్రభావం ఆ జనవరి నెల అంతా ఉంటుంది. ఆ ప్రభావం ఆ 31 నైట్ తీసుకున్న వాగ్దానం ఏ నెల? జనవరి నెలంతా దాని ప్రభావం ఉంటుంది. ఇంక ఫిబ్రవరిలో, ఇక ఆ కాస్త మార్చిలో, ఆ కాస్త ఇక ఏప్రిల్లో, మే నెలకు వచ్చేదానికి సతికిలు పడిపోతాం. మొత్తానికి మే నెలలో మొత్తం సతికిలు పడిపోతాం. ఇక అక్కడి నుంచి ఇక అన్నీ దాటించుకుని ఎంత పరిస్థితి మన మీద ప్రభావం చూపుతున్నా మనం దేవుని మీద నమ్మకం పెట్టుకుని ప్రభు మీద ప్రగాఢమైన విశ్వాసం. ఒకటి, ప్రాణం పోతే తప్ప నాయన నేను నీ సన్నిధిని పోగొట్టుకున్నాయా, ఈ తీర్మానం మనలో ఉండాలి. ఆమెన్, 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 ఆమెన్. మాకు రెడ్డి పరిస్థితి నీకు వస్తే తెలిసిన అని అంటారా మీరు? ఎవరిదైనా ఒకటే, ఎవరైనా మినహాయింపు కాదు. మొన్న కేరళ వెళ్ళేటప్పుడు ఇక నాకు ఆదివారం దాటిపోద్దేమని ఎంత మదన పడిపోయాను నేను. వెళ్ళకపోతే మరలా ఇంకా వెళ్ళే అవకాశాలు లేవు. ఒకవేళ వెళ్తే మరలా సండేకి వస్తానా రానా, అక్కడక్కడే ఉండిపోతానా, పరిస్థితులు ఏంటి, ఎంత వేదన, ఎంత పరిస్థితి ప్రతికూలతో దేవుని మహాకృపను బట్టి దాటిపోకుండా దేవుడు సహాయం చేశాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక రాత్రి మీద ఎలాగోలాగా వచ్చేయడానికి తక్కువ దూరం ఏంటది. 2 రోజులు సుదీర్ఘమైన ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేవు. కనుక ఒక్క వారం దాటిపోకుండా సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఈనాటి వరకు కృప చూపించారు. మీకైతే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, మీకు చాలా రూల్స్ ఉన్నాయి. రూల్స్ అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీకు అవకాశాలు చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మరి పాస్టర్ గారు మీరు మానేస్తే ఎలాగండి అంటారు. మీరైతే ఆ కారణాలు మీకు ఓల్డ్, పాస్టర్ గారు ఇంకా ఇలా చేశారంటే అలా చేశారనే ఇక రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కనుక దేవుడు తన ప్రజల చుట్టూ ఉండాలి. దేవుని స్తోత్రం కలిగాక ఉండాలి అంటే మనం ఏం చేయాలి మరి? ప్రభా నువ్వు నాతో రాయని మనం అక్కడికి వెళ్ళిపోకూడదు. నువ్వు నాతో రాని మనం దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవునితో మనము ఏకమైపోవాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఆత్మీయంగా మనము కట్టుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలిగాక. దుర్మార్గుల చేతులను దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు, తప్పిస్తాడు. దుష్టత్వం అనేది లోకంలో బాగా రోజురోజుకి ఎక్కువైపోతున్న రోజులు. ఇలాంటి దుర్మార్గత, దుష్టత్వం నుండి మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రతిరోజు కాపాడబడాలి. ఇక మూడవ వచనంలోకి వెళ్తే చూద్దాం, చదవమ్మా. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనుల రాజదండం అంటండి. ఏటది? అందరూ చెప్పాము ఏంటది? భక్తిహీనుల రాజదండము. భక్తిహీనుల యొక్క రాజదండము, దాని మీద మనం ఏలుబడి చేయకుండా భక్తిహీనుల యొక్క దుష్టత్వం, భక్తిహీనుల యొక్క పాలన, భక్తిహీనుల యొక్క దండము, భక్తిహీనుల యొక్క ప్రభావము మన జీవితంలో అధికం కాకుండా అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మనల్ని తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. వారి చేతుల్లో మనం చిక్కబడకుండా, వారి చేతుల్లో నలిగిపోకుండా, వారి బంధకాల్లోనికి మనము వెళ్ళిపోకుండా దుష్టత్వపు సంఖ్యల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మనల్ని విడిపిస్తాడు.
దుష్టపాలన, దుష్టపాలన, దుష్టత్వము, ఏమండి వారి యొక్క ప్రభావము, వారి ఏలుబడిలో మనం వెళ్ళిపోకుండా ఆ ఉచ్చు నుండి మనం ఏం చేస్తారంటే మనల్ని కాపాడు. పూర్వకాలంలో అలాగే నలిగిపోయేవారు ప్రజలు, దుష్టపాలన కింద ఉండిపోయేవారు, వారి చేతుల కింద నలిగిపోయేవారు, అందులోంచి బయటికి రాకుండా అందులోనే మగ్గిపోయేవారు. బానిస బ్రతుకు బ్రతికి 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 ఇలా చూడాలి, బానిస బ్రతుకు బ్రతికి 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 వారికి పుట్టిన పిల్లలు కూడా బానిసత్వంలోనే ఉండాలి. అది పూర్వకాలపు జరిగే పరిస్థితులు. ఇప్పుడు మనం బానిసలుగా బ్రతకం, ఒక ఆయన దగ్గర బానిసగా ఉండి బ్రతకం. మరి మన పిల్లలు వారేం తప్పు చేశారు, వారెందుకు బానిసలు అవ్వాలి? వారికి మనం బానిసలు కాబట్టి మన పిల్లలు కూడా తర్వాత కాలంలో బానిసలు అయ్యే బ్రతికేవారు, అలాగే బ్రతికేవారు. అలాంటి దుష్టత్వపు సంఖ్య నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చిన మహనీయుడు. మనము ఆ దుష్టపాలపు ఆ సంఖ్య నుండి మనం విడిపించబడాలని ప్రభువు ఆశిస్తున్నాడు. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు, పాపము చేయకున్నట్లు, భక్తిహీనుల యొక్క రాజదండం మన మీద ఏలుబడి చేయకుండా ఉండడం కొరకు దేవుడు మన జీవితాన్ని తప్పిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము చూడండి, 13వ అధ్యాయము 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం చదవాలి. దుష్టుల యొక్క దోషాన్ని బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. చూడండి, అహంకారుల యొక్క అతిశయము, అహంకారుల అతిశయం మాన్పిస్తాను, బలత్కారుల యొక్క గర్వము అణిచివేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. లోకంలో ఉన్న చెడుతనము, దుష్టత్వము, ఏమండి ఇవన్నీ, అహంకారము, ఇవన్నీ గర్వము, బలత్కారము, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు దేవుడు? లోకము బలత్కారంతో నిండిపోయింది, అహంకారంతో నిండిపోయింది, దోషంతో నిండిపోయింది. భయంకరమైన బానిసపు బ్రతుకుతున్నారు. లోకపు అనేక రకమైన బంధకాల్లో ఉండిపోయింది. అలాంటి బంధకాల్లో ఉండి మనల్ని ఏం చేస్తారని అలా చేతుల్లో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బాగా కొంతమంది చూడండి ఎంత గర్వంగా మాట్లాడతారో. ఆ గర్వంతులతో ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదమ్మా. గర్వంతులతో స్నేహం చేసే మనకేం వస్తుంది? మనకు కూడా గర్వం. కొంతమంది ఆ మాటలో ఏ రేంజ్లో మాట్లాడతారో కొంతమంది తెలియదు. ఏమండి ఆ గర్వాన్ని ఏం చేస్తాడంటే ఆయన మాన్పిస్తాడు, దుష్టత్వాన్ని మాన్పిస్తాడు, చెడుతనాన్ని తొలగిస్తాడు, అందులో మనం తప్పిస్తాడు. మనం మన సులువైన వారు. అందుకనే మనం పాముల వలె వివేకంగాను, పావురు వలె నిష్కపటంగా ఉండాలి. లోకంలో నిష్కపటంగా ఉండాలి, వివేకంగా నడవాలి. మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుని సన్నిధానంలో మనం ముందుకు వెళ్ళాలి. అది 14వ అధ్యాయం కూడా చూడండి. 14వ అధ్యాయము 5వ వచనం పక్కనే. దుష్టుల యొక్క దుడ్డుకరను, మానని హత్య చేత క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవావే, ఏలికల యొక్క క్రూరంగా పరిపాలన చేసిన ఏలికల యొక్క రాజదండమును యెహోవా ఏం చేస్తాడు? విరగగొడతాడు క్రూరంగా. కొంతమంది అధికారం ఉందని చెప్పి ఎంత గర్వంగా ఉంటారు, ఎంత క్రూరత్వంగా ఉంటారు. అసలు సామాన్యులు అధికారం ఉన్నవారికి సామాన్యులు ఏమైనా కనపడతారంటారా? కనపడరు. వారి అధికార బలముతో, అధికార దాహముతో ఎంత భయంకరంగా మాట్లాడతారో, జీవిస్తారో ఏమీ లెక్క చేయరు, ఎవరిని పట్టించుకోరు. కానీ అలాంటి రాజదండాన్ని దేవుడు ఏం చేస్తాడంట? విరగగొడతాడు. దేవునికి స్తోత్రం. కింద వచ్చిన కూడా చదవమ్మా. 6వ వచనం. వారు ఆగ్రహపడి మాని బలత్కారం చేత జనములను లోపరిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి అన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటండి? నిర్మూలన చేస్తాడు. అలాంటి బలత్కారము, దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి.
కొంతమంది చూడండి, వారు న్యాయంగా పోతున్నా కానీ కొంతమంది అధికార బలము చేత చాలామందిని అనగదొక్కుతారు, భయంకరంగా హింసిస్తారు, భయంకరంగా ఆ, భయంకరంగా హీనంగా చేస్తారు. కానీ దేవుడు మన పక్షంగా ఉంటే ఈ విరోధ భావాలన్నీ కూడా ఈ శత్రుశాసనం అంతా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక రోజున తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద మనం ఆధారపడదాం. ఆయన మన చుట్టూ నిత్యము ఉండి మనకి సహాయం చేసే దేవుడిగా మనకున్నాడు. ఏ విధమైన రీతిలో మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు ఆధారమైనే, మన ఆశ్రయమైనే, మనకున్న సమస్తమైన నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనులు, ఎవరండి వీళ్ళు? భక్తిహీనులు, భక్తి కలిగిన వారు కాదు, భక్తిహీనులు, జీవితాన్ని ఇతరులని పాడు చేయాలనుకున్నవారు. భక్తిహీనత అనేది భక్తిలో ఉండి కూడా భక్తిపరంగా కాకుండా లోకానుసారంగా బ్రతికేవాళ్ళు, దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉండేవారు. కనుక అలాంటివన్నీ కూడా దేవుడు ఒక రోజున వారి చేతులను తప్పించడమే కాదు, అవన్నీ కూడా వారి రాజధానిని కూడా దేవుడు విరగొడతాడు. ఇక 4వ వచనంలోకి వెళ్తే యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెబుదా. ఎవరికి? యెహోవా మంచివారికి మేలు చేస్తాడు, యథార్థ హృదయులకు మేలు చేస్తాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన ఏం చేసే దేవుడు? మన దేవుడు మేలు చేసే దేవుడు. యథార్థ హృదయులకు అంటే భూమి మీద మనం ఏం కనపరచాలో తెలుసా? యథార్థత కలిగి మంచిని మనం కనపరచాలి, మంచిని ఎంచుకోవాలి, చెడును విసర్జించాలి. మంచిని చూడాలి, చెడును చూడకూడదు. మంచిని వినాలంటే చెడును వినకూడదు. మంచిని చెయ్యాలి, చెడును చేయకూడదు. ఎవరికి మేలు చేస్తాడైనా? యథార్థ హృదయం కలిగిన. భూమి మీద మనం ఎలా ఉండాలో తెలుసా? యథార్థత కలిగి దేవుళ్ళో మనం ముందుకు నడిపించబడాలి. ఎంతవరకు మనం యథార్థత కలిగి ఉంటున్నాం? అబద్ధం అనేది మనం విడవాలి, మోసం అనేది విడవాలి, నటన జీవితం కలిగి ఉండకూడదు. ఎక్కడొక మాట అక్కడొక మాట అనేది దాన్ని ఏమంటారు? నటన జీవితం అంటారు. అలాంటివన్నీ మనం విడవాలి. యథార్థత దేవుని సన్నిధానంలో ఏం చేయగలిగి ఉండాలి? మనము యథార్థత కలిగి మనము నడవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యథార్థత కలిగి మన జీవితంలో నడవాలి. యథార్థత కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలి. యథార్థవంతులకు ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మేలు చేయి ప్రభు నాకు అన్నాం అనుకోండి, మనం ఏం కలిగి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. కొన్నైనా మంచి పనులు చేయాలి. నేను మంచి పనులు చేస్తున్నాను కదండి, కానీ సమాజానికి అవి మంచిలా కనపడతలేదు అంటున్నారు కొంతమంది. మంచి పనులు చేస్తే మంచిలాగా ఎందుకు కనపడదు? మంచికి వెళ్తుంటే చెడు ఎదురొస్తుంది అంటున్నారు కొంతమంది. మంచికి వెళ్తే చెడు ఎదురుకు వస్తే ఏమైంది? అలాగని కొందరు ఏమంటున్నారంటే ఈ రోజుల్లో మంచిగా ఉంటే పని అవదండి, మంచికి రోజులే లేవంటున్నారు. ఇంకా వీళ్ళు అంత మంచోళ్ళు ఈ ప్రపంచంలో లేదంటూ మాట్లాడతారు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, అందుకే నచ్చదని కొందరండి. ఉన్నది ఉన్నట్టు, మరి ఇంకా ఉన్నవాళ్ళు ఎవరో మాట్లాడరేంటి? ఉన్నది ఉన్నట్టు అందరూ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని నచ్చదు అంటారు కొంతమంది. మంచికి రోజులు లేవని కొందరు అంటారు. ఈ రోజుల్లో మంచిగా ఉంటే పని అవదని మరికొందరు అంటారు. మరి ఎలా ఉందరని? ఇంకా అలాగైతే ఇంకే భక్తి అని చెప్పుకోవడానికి ఉంది. ఆ 5గురు విడబడిపోయినట్లు మనం కూడా అప్పుడు విడబడిపోతాం. ఈ 5గురు అలాగొట్టే అందరూ అలాగొట్టే మనం కూడా అలాగ ఉందాలని కొండవరు వీళ్ళు.
అందుకని ఐదుగురు కూడా ఏం చేయబడిపోయారమ్మా? ఎడవబడిపోయారు. మంచికి రోజులు లేవని, మంచిగా ఉంటే పని అవ్వదని, యథార్థంగా ఉండకూడదని, అందరిలాగా నేనే ఉండాలి, అందరిలాగా నేనే చేయాలి, ఇలాంటి స్వభావాలు మనకు ఉండకూడదు. ఆయన ఎవరికి మేలు చేస్తాడు తెలుసా? మంచి వారికి మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నదన్నట్లుగా మాట్లాడకూడదు ఈ రోజుల్లో. మరి ఎలా మాట్లాడాలి? లేనిది మాట్లాడాలన్నా, లేనిది ఎందుకమ్మా? ఇంకో సహోదరు అంటుంది అబద్ధం చెప్పమంటారా నిజం చెప్పమంటారా అంటుంది. అదేంటది? ఎక్కడ మాటలు? అబద్ధం ఎందుకు చెబుతాం? అబద్ధం అంటే ఏంటది? లేనిది కదా అమ్మా. విను, అబద్ధం అంటే లేని మాట కదా. మరి లేని మాట ఎందుకు మనం చెప్పుకోవడం? ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుకోవాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉన్నది ఉన్నట్లుగానే మనం ఉండాలి. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? మంచివారికి, యథార్థ హృదయంలో ఏ చెడుతనం దాచుకోకూడదు. యథార్థత హృదయం కలిగి ఉండాలి. సమాజం అంతా పాడైపోయిందని మనము కూడా పాడైపోకూడదు. అంతే కదా. అందరిలాగా ఉండాలి. అందరిలాగా ఉంటేనే పని అవుద్ది ఈ రోజుల్లో అంటే. అలా మనం ఆ మాటలు రాకూడదు మన నోట్లో. ఎప్పుడు కూడా ఒక భక్తి కలిగిన మాటలు రావాలి. మన మాట ఎదుటి వ్యక్తిని ప్రభావం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎదుటి వ్యక్తిలో గొప్ప పరివర్తన కలిగించేలాగా మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ సమాజానికి మేలుకరంగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మంచివారికి ఏం చేసే దేవుడు అండి? మేలు చేసే దేవుడు. యథార్థ హృదయులకు ఆయన మేలు చేసే దేవుడు. యథార్థత, యథార్థత, యథార్థత. నోవహు కాలంలో భూలోకమంతా చెడిపోయిందంటండి. చెడిపోయిందా? భూలోకమంతా పాడైపోయింది. భూమి తమ 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 మార్గాలన్నీ నరులు చెరిపేసుకున్నారు. వారు వారి ధర్మాలు విడిచిపెట్టారు. వారి మార్గాలన్నీ పోని, ఏమాత్రం మంచి అనేది ప్రజల్లో కనిపించట్లేదు. భయంకరమైన దుష్టత్వం. అలాంటి దుష్ట కాలంలో నోవహు కుటుంబం చాలా నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు బ్రతికారు. ఆ కుటుంబం మొత్తం టోటల్గా ఎంతమంది? 8 మంది. ఎనమండుగురు కూడా దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు. మరి అందరితో పాటు వాళ్ళు నశించిపోవాలి కదా. వాళ్ళు ఎందుకు నశించిపోలేదు? మేము కూడా అందరిలాగా ఉండాలా, మంచిగా రోజుల్లో అనుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు మంచిగా బ్రతికారు? ఎందుకు యథార్థంగా ఉన్నారు? ఎందుకు చెడుతనాన్ని అసహించుకున్నారు? ఎందుకు లోకానుసారంగా బ్రతకలేదు? అంటే మా దేవుని కొరకు మేము జీవించాలని ఆశ వారిలో ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబం అంతా దేవుళ్ళు ఉన్నారు. ఈరోజు మనము మన కుటుంబం దేవునిలో ఉండాలి. ఎవరి ప్రతి కుటుంబం ఈ ఆన్లైన్ ప్రేయర్లోకి వస్తే ఎంత ఆశీర్వాదం అది. ప్రతి కుటుంబ ప్రార్థనకి మీ కుటుంబం ఉంటే ఎంత ఆశీర్వాదం అది. మాట్లాడాలి మీరు. అంటే ఈ ప్రార్థనకి రావసరం, శుక్రవారం ప్రార్థన అంటే ఇక రావసరం లేదు అనుకుంటున్నాను. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటారు? అంతంతమంది ఉంటారు. అంతమంది ఉంటారు. కానీ అంతమంది ఏరి దేవుని మందిరం వంటలకు ఎంత సులకనైపోతుందో మనుషులకి. చూస్తున్నాడు దేవుడు, ప్రతీది కూడా చూస్తాడమ్మా. మనం ఎంత ప్రాధాన్యత, ఎంత యథార్థత కలిగి దేవుళ్ళు మనం ఉంటున్నామో ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. మంచివారికి ఏం చేస్తాడంటే ఆయన మేలు చేస్తాడు. అందుకని ఆ కీర్తనలో 18వ కీర్తన 25వ వచనం చూస్తే, 18వ కీర్తన 25వ వచనం అలా కిందకి చదువుకుంటూ వెళ్తే, ఆయన దయగల వారిపైన దయ చూపే దేవుడుగా ఉన్నాడు. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థంగా ప్రవర్తిస్తాడంటండి. సద్భావం గలవారి ఎడల ఆయన సద్భావం కలిగి ఉంటాడు. ఆయన కింద ఉన్నారు మూర్ఖులు. ఆయన మూర్ఖుల ఎడల వికటంగా ఉంటాడు ఆయన. చూడండి, అలా ఎవరన్నా మరలా కనపడుతున్నారు గర్విష్ఠులలో. ఆయన గర్విష్ఠులకి విరోధ అయిపోతాడు. విరోధ అయిపోయి వాడిని అణిచివేస్తాడు. నా దీపం వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటి నాకు వెలుగుగా చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు
వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు దీపము. దేవునికి మహిమ కలుగునుగాక. మన దీపాన్ని వెలిగించిన వాడు ఆయన. ఎలాంటి సుడిగాలులు, ఎలాంటి వ్యతిరేకతలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని కాపాడే దేవుడు. కనుక భూమి మీద మనం ఎలా ఉండాలి తెలుసా? దయగలవారుగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, మంచివారిగా భూమి మీద మనం బ్రతకాలి, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇంకెప్పుడు కూడా ఈ రోజు మళ్ళించుకుని మంచిగా ఉంటే పని అవ్వదండి ఈ రోజులు అనుకో. మరి ఎలా ఉండాలని? దుర్మార్గంగా బ్రతకాలన్నా? దుర్మార్గంగా బ్రతకొద్దు, మంచిగా బ్రతకాలి, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలి. లేని మాట ఏ రోజున కూడా మనము పుట్టించకూడదు. లేని మాట పుట్టించే జనులు కూడా ఉన్నారంటండి. నా మీద అలాగే ఒక ఆయన లేని మాట పుట్టించేశారు. లేని మాట పుట్టించే జనులు కూడా ఉన్నారు. ఉంటారా? హలో, ఉంటారమ్మా? ఉంటారు. అయ్యో, మనం ఆశ్చర్యపోతాం ఆ మాట విన్నప్పుడు. అయ్యో, ఇది ఎప్పుడు అన్నాను నేను. లేని మాట పుట్టించేవాళ్ళు, ఇక్కడ మాట అక్కడ చెప్పి ఇలాగ అలా తిప్పి మొత్తానికి దాన్ని వేరేలాగా చేసేవాళ్ళు, అనేక రకమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. ఎంతమంది ఎలాగుండే, మనం మాత్రం భూమి మీద దేవునికి ఇష్టంగానే బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన మార్గాలు మనం చెరిపివేసుకోకూడదు, యథార్థతను విడిచిపెట్టకూడదు. దేవుళ్ళో మన జీవితం ఏంటో అనేది ప్రతిరోజు టాలీ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఆయన యథార్థవంతులు ఎడలు ఏం చేస్తాడు? దయగలవారి పైన, భూమి మీద మనం ఎలాగుండాలి? దయగలవారుగా. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థంగా ఉంటాడంట. సద్భావం కలిగిన వారి ఎడల ఆయన సద్భావం చూపువాడు. ఇక్కడ కింద ఉన్నారు, మూర్ఖుల ఎడల ఆయన ఏం చేస్తాడు? వికటంగా ఉంటాడు. గర్విష్ఠులుగా ఆయన విరోధి అయిపోతాడు. మూర్ఖులు ఎంత మూర్ఖంగా మాట్లాడతారు. ఇంక మూర్ఖులు అంటే ఎవరంటే, ఇంక నా మాట నగ్గాలనుకున్న వాళ్ళని ఏమంటాం? ఏమన్నా వాళ్ళని మూర్ఖ. ఇంకా అటు చూడండి, ఇటు చూడండి, ఇంకేది చూడండి, నా మాట, ఇంకా నా మాటే జరగాలి, నా మాటే ఉండాలి, నేను అన్న మాట ఇంక రెండోది ఏముండకూడదు. ఏమనొచ్చు అంటే మూర్ఖులు. ఆ కింద గర్విష్ఠులు, వీళ్ళందరికీ దేవుడు విరోధమైపోతాడు. కనుక మన జీవితం ఎలాగుందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ప్రతిరోజు మన జీవితాన్ని ఆయన యథార్థంగా చూడాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆ కింద మాట కూడా చదువుదాం, మరలా మన కీర్తనలోకి వెళ్ళిపోదాం. చూడండి, తమ వంకర త్రోవలకు తొలగిపోయే వారికి, పాపము చేయవారితో కూడా, అమ్మగారికి పాపము బాబు అమ్మకి చదువమ్మా, చదువు. వంకర త్రోవలకు తొలగిపోయే వారిని, పాపం చేయవారితో కూడా యెహోవా కొనుపోవును. దేవునికి మహిమ కలుగును గాక. తమ వంకర త్రోవలు అంటే ఏ త్రోవలు? వంకర త్రోవలకు తొలగిపోయే వారిని, పాపం చేయవారితో కూడా యెహోవా కొనుపోవును అన్నాడు. చాలామంది ఏ త్రోవలకు వెళ్ళిపోతున్నారు తెలుసా? వంకర త్రోవ. దేవుని మార్గాలు విడిచిపెట్టి, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి వక్ర మార్గాలకు వెళ్ళిపోయి, మోసము, దగ, లంచగొండు జీవితాలుగా మారిపోయి, దేవుడు ఇచ్చిన కార్యాన్ని కాకుండా వారి ఇష్టానుసారమైన మార్గాలు వేసి జీవితంలో దేవుని సమక్షంలో, దేవుని యొక్క సన్నిధి నుండి వారందరూ తొలగిపోయేవారు చాలామంది ఉన్నారు. తొలగిపోతారు అనేకులు. కానీ మనము తొలగిపోకుండా మన మార్గాలు మనం కాపాడుకోవాలి. సౌలు అనే వ్యక్తి తిన్ననిది అనబడిన వీధిలోకి వెళ్ళిన తర్వాత ఆ వంకర మార్గాలన్నీ విడిచిపెట్టేశాడు.
తన సాక్ష్యం ఇంకా అక్కడి నుంచి అంతా రివర్స్ అయిపోయింది. తన జీవితం భిన్నంగా అయిపోయింది. తన ఆలోచనలన్నీ మారిపోయినాయి. ఇక దేవుని యొక్క సమక్షంలో తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, జీవితాన్ని కట్టుకున్నాడు. ఈ రోజున ప్రపంచానికే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతులు చెబుదాం. వంకర మార్గాలు విడిచి ఏ మార్గంలోనికి మనము తిన్నని అనబడిన మార్గంలోకి రావాలి. వంకర బుద్ధిను విడిచి తిన్నని మనసు కలిగి. కొడుకు తల్లి గురించి పాడినట్టు నీ పాట. ఒక కొడుకు తల్లి గురించి పాడిన పాట ఏంటి? వంకర బుద్ధులు విడిచి ఏం చేయాలి? తిన్నది అనబడిన మార్గంలోనికి రావాలి మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవ కనబాడుమా, దేవ మాట్లాడుమా. ఆయన మాట్లాడాలంటే ఏం చేయాలి మరి? వంకర బుద్ధులు విడిచి తిన్న మనసును కలిగి యథార్థమైన జీవితం కలిగి మంచివారిగా భూమి మీద ఉంటూ అన్ని విషయాల్లో నమ్మకత్వం కలిగి ప్రభు పరిచయంలో మనం ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెబుదాం. మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. మన జీవితం ఎలాగుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు చివరిగా, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. ఈ మాట, ఈ యొక్క పదం, ఈ కీర్తన ముగింపు దేంతో ముగించబడింది తెలుసా? సమాధానంతో. అమ్మ, ప్రతిరోజు ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. ఒక్కొక్క రోజు కుటుంబంలో చాలా గలిబిలి అయిపోద్ది, అయినా కానీ సమాధానం కోల్పోవద్దు. ఒక్కొక్క రోజు కుటుంబంలో చాలా వ్యతిరేకత వచ్చేస్తుంది, అయినా కానీ సమాధానం మనము కోల్పోకూడదు. సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. మనం వెళ్ళిన చోటల్లా సమాధానం మనకిస్తారు. మనం ఏ గృహానికి వెళ్ళినా ఏం చేయాలి? సమాధానంగా వెళ్ళి సమాధానం పలికి రావాలి. స్తోత్రం కలిగాక. ఇదేంటి ఇంత అలగడేసుకున్నారు ఇల్లంతని? ఎక్కడి నుంచి వస్తుందమ్మా వీళ్ళకి? అలాగ వచ్చేసిందమ్మా. ఇదేంటి కొత్త కొత్త వస్తువులు? అయ్యయ్యో, మేము ఇల్లంతా మేము ఇంటిల పాతి కష్టపడినా కానీ ఒకటి కూడా కొనుక్కోలేకపోతున్నాం. ఆ పదాలు అలాగ మంచివి అవి. ఇంటికి వెళ్ళిన మనము సమాధానం ప్రకటించాలి. దేవుని స్తోత్రం కలుగాక. ఈ గృహానికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఒకవేళ ఆ సమాధానం వారు రిసీవ్ చేసుకుంటే సమాధానం అటు వెళ్తుంది. ఆ సమాధానం రిసీవ్ చేసుకోకపోతే మరలా సమాధానం అది మనకే వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సమాధానం మీద సమాధానం, అప్పుడు మన జీవితానికి ఇంకా నెమ్మది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు మీద ఏముండునుగాక? సమాధానం. ఈ కీర్తన చదువుకునేటప్పుడు ఎంతో నెమ్మది పొందుకునేవారండి వాళ్ళు. కేవలం చదువుకోవడమే కాదు, ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏ విధమైన కలవరం నీ హృదయంలో ఉందో తెలియదు, కానీ ఆ కలవరం యేసు నామములో తొలగిపోవునుగాక. హృదయంలో కలవరం ఉందనుకోండి, స్థిమితంగా కుదురుగా కూర్చుకుని భోజనం చేయలేం కదా. హృదయంలో కలవరం ఉందనుకోండి, పడుకున్నా కానీ నిద్ర రాదు. హృదయంలో కలవరం ఉందని ఒక చోట కూర్చోలేం. హృదయంలో కలవరం ఉందంటే ప్రశాంతతే ఉండదు, ఇక బీపీ పెరిగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ కలవరం వల్ల హార్ట్ కంప్లైంట్లు కూడా వచ్చేస్తాయి. ఆ కలవరం వల్ల అన్నీ పోతాయి. కంటిచూపు తగ్గిపోద్ది, జుట్టు మెరిసిపోద్ది, జుట్టు ఊడిపోద్ది. ఆ కలవరం వల్ల ఆవేశం వస్తాయి, గ్యాస్ ఫైర్ అయిపోద్ది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడి నుంచి కిడ్నీకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి అనేక రకమైన బలహీనత. మన హృదయంలో ఏం పోవాలి? కలవరం పోవాలి. కలవరం ఉన్న వాళ్ళ ముఖాలు అందంగా ఉండవు. చూసారా మీరు? కలవరం ఉన్న వాళ్ళ ముఖం చాలా గలిబిలిగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా మనం అలా ప్రశాంతంగా కూల్గా ఉండాలి. స్తోత్రం కలిగాక. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుణ్ణి మధ్యలో పెట్టుకోవాలి మనం. దేవుని కాకుండా ఎవరి ముఖం చూసినా మనం కలవరం అయిపోతాం. దేవుని ముఖం చూస్తూ ఉండాలి. ప్రతి నిమిషం మన వాక్యాన్ని మధ్యలో పెట్టుకోవాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని భద్రపరచుకోవాలి. దేవుని సన్నిధానంలో ముందుకు నడిపించబడాలి. ఇది మొదలుకొని ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచి వారు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండ వలె ఉంటారు.
ఒక సియోను పర్వతం వలె దేవుడు నీతో ఉంటాడు. మన జీవితానికి దేవుడు సమాధానం ఇస్తాడు. సమాధానం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రశాంతంగా మోకరించాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మ మోకరించండి. ఇక ఆలస్యం ఎందుకు, టైం అయిపోయింది. మోకరి. స్తోత్రం. ఇది స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సహాయకుడైన మా ప్రభువా, విమోచకుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా.